రాముడి కీర్తి కొరకు, రాముడి అభ్యున్నతి కొరకు బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి సుశిక్షితుల్ని చేసి ధర్మాత్ముల్ని చేసి రాముడికి అప్పచెప్పి అవతార పరిసమాప్తి చేసేస్తానంది. ఎక్కడో అక్కడ సీతమ్మ ఉన్నదన్నంత కాలం రాముడు ఉన్నాడు. సీతమ్మ అవతార పరిసమాప్తి చేస్తే రాముడు అవతార పరిసమాప్తి చేసేసాడు. అది సీతారాములంటే, అది సీతమ్మ అంటే. ఎప్పుడు ఆలోచించినా భర్త గురించే. అటువంటి సాధ్వి నైజ విభవం. సాధ్వికి పక్కనే భర్త ఉండాలని లేదు, ఎప్పుడూ భర్త గురించి ఆలోచిస్తుంది. అలా ఎప్పుడూ భగవంతుణ్ణి గురించి ఆలోచించడం భక్తుని యొక్క లక్షణం. ఏది చేస్తున్నా ఇవాళ నేను ఈ పని చేస్తే మళ్ళీ రేపు పూజా మందిరంలోకి వెళ్ళడానికి నాకు అర్హత ఉంటుందా? నా స్వామి పాదములు చాపి నా దగ్గర పాద్యము పుచ్చుకుంటారా? నన్ను చూసి ఛీ ధూర్తుడా అని తల తిప్పుకుంటారా? అమ్మో, రేపు నేను పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు నా స్వామి నా చేత పూజలు అందుకోని పని నేను చెయ్యను అని ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించి పని చేసేవాడెవరో వాడు సాధ్వి. భర్త గురించి ఆలోచించినటువంటి భక్తుడు. అప్పుడు ఇంకా దగ్గరగా ఉంటాడు మానసికంగా. సాధ్వి నైజ విభం లతా క్షితిరుహం. ఇక్కడ ఒకదానినొకటి పెనవేసుకుపోతాయి. ఒక పెద్ద చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిరిజభుజ శాఖా శ్రీ సఖానోక హర్ది స్థననైన గుడుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ అంటారు. పెద్ద వృక్షానికి పెద్ద పెద్ద పువ్వులున్న తీగ అల్లుకున్నట్టు తన యొక్క వక్షోజములు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు నొక్కుకునేటట్టుగా కౌగిలించుకున్నటువంటి లక్ష్మీదేవి చేత కౌగిలింపబడినటువంటి విష్ణువుని మేము ఆరాధిస్తున్నామంటారు. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానం తరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సోహన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ భ్రమరాంబ చేత కౌగిలింపబడిన మల్లికార్జునుణ్ణి మేము సేవిస్తున్నామంటారు. ప్రకృతి పురుషులు కలిసి ఉంటారు, లేకపోతే అదొక ప్రమాదం. కాబట్టి చెట్టుని అల్లుకున్న తీగ ఎలా ఉంటుందో భక్తుడు భగవంతుడితో అలా కలిసిపోతాట. అప్పుడు ఇక తీగని వేరు చేయడం సాధ్యం కాదు. అలా అల్లుకుంటాయి రెండు. ఇప్పుడు తీగ వలన చెట్టు కందమా, చెట్టు వలన తీగ కందమా అంటే ఎవరూ చెప్పలేరు. వాల్మీకి మహర్షి రామాయణంలో లేదు. కానీ ఒక విషయం మీతో మనవి చేస్తాను. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. అగ్రత ప్రయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నారు. అకస్మాత్తుగా రాముడు ఆగిపోయాడు. లక్ష్మణుణ్ణి పిలిచి అన్నాడు, సీతమ్మని పిలిచి అన్నాడు, సీతా సీతా చెట్టు చూసావా ఎంత పెద్ద చెట్టు? ఆ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఒక తీగ అల్లుకుని చెట్టంతా పాకేసి పువ్వులు పూసింది. ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులతో ఉండడం వల్ల చెట్టుకు అందం వచ్చింది, అవునా అన్నాడు. అంటే సీతమ్మంది, నాకు అలా అనిపించట్లేదు. అది ఎంత గొప్ప తీగైనా ఎన్ని పువ్వులతో ఉన్నా ఆ చెట్టు ఆధారంగా దొరకకపోతే నేల మీద పాకితే పశువులు తినేసేవి, మనుష్యులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు ఆధారంగా దొరికింది కాబట్టి తీగ శోభించింది. చెట్టుదే అందమని నేను అనుకుంటున్నానంది. అంటే రాముడి ఉద్దేశ్యం ఏంటంటే తీగ అంటే ఆడది. సీత నీ వంటి భార్య లభించడం వల్ల నాకు కీర్తి లభించింది లోకంలో అని ఆయన అన్నాడు. సీతమ్మంది, కాదు కాదు, చెట్టు అంటే పురుషుడు, మీ వంటి భర్త దొరికాడు కాబట్టి నా శీలం శోభించింది అని ఆవిడంది. ఇద్దరు నీ వలన నేనంటే నా వలన నువ్వు అంటున్నారు, నీ వలన నేనంటున్నారు. ఇలా కాదని రాముడు లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నాడు, తీగ వల్ల చెట్టు కందమా, చెట్టు వల్ల తీగ కందమా లక్ష్మణ నువ్వు చెప్పన్నాడు. లక్ష్మణస్వామి అన్నాడు, తీగ వల్ల చెట్టు కందమో చెట్టు వల్ల తీగ కందమో నాకు తెలియదు కానీ అన్నయ్య, అన్ని పువ్వులతో సువాసనతో ఉన్న ఆ లేత తీగ చెట్టునంతా అల్లుకుని ఉండగా, ఆ తీగ అల్లుకున్న చెట్టు పువ్వులతో కాయలతో ఉండగా దాని కింద కూర్చుని విశ్రాంతి తీసుకునే బాటసారినైనా నేను అదృష్టం అంటుందన్నయ్య. సీతారాములు అన్నయ్య వదినలుగా దొరికి మిమ్మల్ని అనుగమించగలిగిన నా జన్మ అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. లతా క్షితిరుహం, తీగ చెట్టు నల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఎప్పుడు చుట్టూ అల్లుకుని ఉంటాడు, భగవంతుడితోటే ఉంటాడు. కమలక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు
పలుకులు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడు భావనల యందు భగవంతుడితో అల్లుకుపోయిన వాడెవరున్నాడో ఆ భక్తి లతాక్షితిరుహం. ఆఖరికి వచ్చేటప్పటికి సింధు సరిద్వల్లభం. నది ప్రవహించి 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 వెళ్ళి ఎవరూ దారి చెప్పకపోయినా తానే వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తరువాత ఇంకా నదిలో కలిసిపోయినట్టు నది సముద్రంలో కలిశాక ఓ నది సముద్రం నుంచి వేరుగా కనపడు అంటే ఇక కనపడదు. అంకోలం గింజ వేరుగా కనపడుతుంది కింద పడినప్పుడు, తీగ చెట్టు నుంచి వేరుగా కనపడుతుంది, భార్య భర్త నుండి వేరుగా కనపడుతుంది. కానీ నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక కనపడదు. భగవంతుణ్ణి వేదప్రోక్తమైన కర్మల చేత పరమభక్తితో ఆరాధించి 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 భగవంతుణ్ణి ధార్మికమైన భగవత్ ప్రోక్తమైన కర్మల చేత భక్తితో ఆరాధించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము వలన నేను శరీరము కాదు ఆత్మ అని ఎవరు జ్ఞానమును పొందాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. శరీరం పడిపోయాక ఇక ఆయన కైవల్యాన్ని పొందాడు అంటారు. కాబట్టి అటువంటి జీవన్ముక్తి పొందడమే, శరీరంతో ఉన్నా సరే ఇక ఆయనకి నేను శరీరం అన్న భ్రాంతి ఉండదు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. శరీరం వంక కూడా చూస్తూ ఉంటాడు. అలా భగవాన్ రమణులకు సర్కోమా శస్త్రచికిత్స చేశారు. పుండంతా కోసేసారి కట్టు కట్టారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టారు. బయట చలేస్తోంది. తీసుకొచ్చి మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఆయన ఒళ్ళంతా తెల్లగా అయిపోయి పగిలిపోయినట్లు అయిపోయి నెత్తురు చుక్కలు పైకి చిమ్మింది. డాక్టర్లు వచ్చి చూసన్నారు, ఇది ఆపరేషన్ తప్పు కాదు, ఈ సర్కోమాకి ఆపరేషన్ చేస్తే హీటర్లు పెట్టకూడదు. ఎవరు పెట్టారు ఈ హీటర్లు? నరకం అనుభవించేసినట్టే అంత బాధగా ఉంటుంది, శరీరం బద్దలైపోతుంది. అసలు ఎంత క్లేశపడ్డారో రాత్రిన. ఎవరు పెట్టారు హీటర్లు అని అడిగారు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, బయట చలిగా ఉంది, ఆపరేషన్ అయిందని హీటర్ పెట్టాం. హే భగవన్, ఇంత కష్టంగా ఉన్నప్పుడు పిలిచి హీటర్ తీసేయమంటే తీసేస్తాం కదా, ఎందుకు పిలవలేదన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసేస్తే ఇది బాగుంటుందని దీన్ని కోశారు. అప్పుడు చూశాను తమాషా, మీరేమో కోసేసిన తర్వాత బయట చల్లగా ఉంది కాబట్టి హీటర్ పెడితే దీనికి బాగుంటుందని మీరు హీటర్ పెట్టారు. ఇదేమో మాకు కోశారని నిప్పెట్టింది. మీరు హీటర్ పెట్టారని రాత్రి బద్దలై ఇంకా బాధపడింది. మీరు చేస్తున్నవి చూస్తున్నాను, వాళ్ళు చేస్తున్నవి చేస్తున్నాను, ఇది పడుతున్న బాధలు చూస్తున్నాను, మాకేమీ అన్నీ చూస్తున్నాము అన్నారు రమణులు. అది జ్ఞానం అంటే. అది అతికించుకుంటే వచ్చేది కాదు. చిన్నతనంలో మేము ఇంట్లో అన్నం ముద్ద ఇవ్వలేదని అంటించడానికి కాగితాలన్నీ కత్తిరించి గాలిపటానికి తోక ఉమ్ముతో అంటించేవాళ్ళం. ఇలా ఎగరేయగానే ఊడిపోయేది. జ్ఞానం అంకురించకుండానే జ్ఞానిలా ప్రవర్తిస్తే అది నిలబడదు. గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ రమణ మహర్షి కాలేరు. రమణ మహర్షి అయిపోయిన తర్వాత నువ్వేం కట్టుకున్నావు, ఏం చుట్టుకున్నావు అన్న దానితో సంబంధం లేదు. ఆ సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితి సముద్రమునందు నది కలిసిపోవడం. అందుకే సనాతన ధర్మంలో సాగర సంగమం అంత గొప్పదైంది. సాగరంలో స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పి స్నానం చేస్తారు. అందుకే కుంతీదేవిని కృష్ణ పరమాత్మ అడిగాడు, నీకేం కావాలత్తా అని అడిగాడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధాన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగణర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిచానుకంపానిధి అంటూ ఈ భవలతలని త్రుంచేసేయి అంటూ ఆవిడ ఒక మాట అంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంది. గంగానది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్లు ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని సుఖాలు పడ్డానో, ఇంకా ఈ భవలతలు తీసేయి, ఈ యాదవులని నా కొడుకులని ఈ వ్యామోహాలు ఈ అల్లర్లు నాకొద్దు, రక్షించమని అడుగుతుంది. అదిగో అలా కలిసిపోవడమే నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోవడం. ఎక్కడ ఇక వేరు చేసి చూపించడం సాధ్యం కాదో, ఇక తాను పరమాత్మ యందు లయమైపోయి ఉండిపోతాడో, తాను పరమాత్మగా నిలబడిపోగలుగుతాడో, అంటే తాను ఆత్మగా అనుభవం
వైభవంలోకి రాగలుగుతాడో ఆ స్థితి భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. దీన్ని ఆవిష్కరిస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. సనాతన ధర్మమునందు భక్తి యొక్క వైభవము అంత గొప్పది. ఆ భక్తిని, ఆ సనాతన ధర్మ వైభవాన్ని రామాయణం ఎక్కడ ఏ సందర్భంలో ఎలా కావాలో అలా ప్రకాశింపచేస్తూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. సనాతన ధర్మమునకే చెందినటువంటి అద్భుతమైన ప్రయోగములలో ఒక ప్రయోగం ప్రార్థన. ప్రార్థన ఎందుకొరకు చేస్తారు అంటే, ప్రతి మనుష్యుని యొక్క జీవితంలోనూ కూడా 3 బలమైనటువంటి అంశములు ఉంటాయి. 1 కాలము, 2 దురితము, 3 దైవము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గంభీరమైన అంశం. 1 కాలము. కాలం అనేటటువంటి దాని ఎందే సమస్త జగత్తు ఆవిర్భవిస్తుంది, కాలమునందే వెళ్ళిపోతుంది. అసలు జగత్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది, శాశ్వతమైనది కాదు. జనన తేదీ ఉన్నది అంటే దానికి వెళ్ళిపోయే తేదీ కూడా ఉన్నది అని గుర్తు. ఏది పుట్టిందో అది వెళ్ళిపోవాలి. పుట్టడం కాలంలో జరుగుతుంది, వెళ్ళిపోవడం కాలంలోనే జరుగుతుంది. కాలమునందు వెళ్ళిపోతాయి. కాలమునకు ఒక లక్షణం ఉంటుంది. ఆ కాలము ముందుకి వెడుతుంది తప్ప దానికి వెనక్కి రావడం తెలియదు. అందుకే గంగా నదికి యమునా నదికి ఒక ప్రధానమైన తేడా. గంగ ముందుకి వచ్చి దక్షిణ దిక్కుగా వచ్చి ఒక చోట ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. అదే కాశీపట్టణం. దక్షిణ దిక్కుకి వెళ్ళడం అంటే దక్షిణ దిక్కున యమస్థానం. శరీరములన్నీ పడిపోయేది దక్షిణ దిక్కున ఉండేటటువంటి శ్మశానానికి చేరిపోతాయి. జీవుడు ఎన్ని శరీరములు పొందినప్పటికీ అన్ని శరీరములు శ్మశానము యందు లయమైపోతాయి. కానీ ఉత్తర దిక్కున ఉండేటటువంటి వాడు పరమశివుడు, కైలాస పర్వతం మీద ఉంటాడు. ఆ పరమశివుడు మృత్యుంజయుడు. ఆయన ఒక్కడే కామమును కాల్చాడు, మృత్యువును తన్ని చంపాడు. మృత్యువును కూడా చంపినవాడెవరు అంటే పరమశివుడు ఒక్కడే. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఈశ్వర, అంత కఠినమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపినప్పుడు మీ పాదం ఎంత సొక్కిపోయిందో, నా మనస్సన్న మణిపాదుకని తొడుక్కోండి అంటారు. యముణ్ణి చంపినవాడు, కాముణ్ణి కాల్చినవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకుంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. తల్లిదండ్రుల మీద కాముని యొక్క బాణములు పడితే మనం పుడతాం. కాముణ్ణి కాల్చినవాడు అన్న మాటకు అర్థం ఏంటంటే మళ్ళీ మనం పుట్టడానికి అవసరమైనటువంటి పాపపుణ్యములు ఖాతాలో లేకుండా చెయ్యగలిగినటువంటి వాడు. యముణ్ణి తన్నినవాడు అంటే ఈ శరీరంతో ఆఖరిసారి చనిపోవడం తప్ప ఇక చనిపోవడానికి మళ్ళీ శరీరంతో పుట్టడం అన్నది లేకుండా చెయ్యగలిగినవాడు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడు కనుక ఆ పరమేశ్వరుణ్ణి, ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాను అంటారు. శంకర భగవత్పాదులకు ఆ అవసరం లేదు, మన కోసమని ఆయన ఆ మాట అంటారు. అలా ఉత్తర దిక్కున ఉండేటటువంటి పరమశివుడి వంక చూడడము అంటే దక్షిణ దిక్కుకి వెళ్ళి శ్మశానంలో కలిసిపోయి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా తన మార్గాన్ని మార్చుకుని భక్తి వైపుకి, జ్ఞానం వైపుకి తిరుగుతున్నాడు అని గుర్తు. గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించి కాశీ దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. అంటే ఇన్ని జన్మలు ఎత్తి మరణించినటువంటి వ్యక్తి గురువు యొక్క సద్వాక్యములను విని తన పథాన్ని మార్చుకొని ఉత్తర దిక్కుకి తిరిగి ఎప్పుడు గురువుగారి యొక్క మాటలను విని పరమశివుణ్ణి చేరుకునేటటువంటి సాధనాక్రమాన్ని పాటించడం ప్రారంభం చేస్తాడో అది జీవితంలో పవిత్ర కాలం.
అదిగో గంగ ఉత్తరానికి తిరిగింది కాశీపట్టణంలో అంటే అక్కడ గంగ పవిత్రమైనది అన్న మాటకు అర్థం అది. అంతేకాని గంగ నిజానికి ఎక్కడ ఉన్నా గంగే, ఎక్కడ ఉన్నా గంగ గంగే. గంగ పరమ పవిత్రం. గంగ ఎందుకు పరమ పవిత్రమైంది అంటే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం బాలకాండలో అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. పరమశివుని యొక్క శరీరానికంతటికీ తాకి కింద పడింది కాబట్టి ఆ గంగానదికి అంత శక్తి వచ్చింది. అది పాపములను పోగొట్టగలిగినటువంటిదయింది. అటువంటి ఉత్తర దిక్కుకి తిరగడం, పరమశివుడికి నమస్కరించడం అంటే జనన మరణ చక్రము నుండి విడివడేటటువంటి ప్రయత్నం చెయ్యడం. కాబట్టి ఒక మనుష్యుడు భక్తిని ప్రయత్నపూర్వకంగా పొందవలసి ఉంటుంది. కానీ ఇందులో మీరు చూడండి, గంగ ముందుకొచ్చి వెనక్కెడుతుంది, యమున అలా కాదు. యమున వెనక్కి రాదు. యమున ప్రారంభ స్థానం నుండి తిన్నగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కడ పౌరాణిక వాంగ్మయంలో చెప్పినా యమునని కాలస్వరూపంగా గంగ దక్షిణ దిక్కుకు ప్రవహించేది ఉత్తర దిక్కుకి దిశ మార్చుకుంటుంది. యమునా నది అలా కాదు. యమునా నది ముందుకు వెళ్ళి వెనక్కి తిరగదు, ఒకే పదంలో ప్రయాణించి వెళ్ళిపోతుంది. అందుకే పౌరాణిక వాంగ్మయంలో ఎక్కడైనా సరే యమునని సంకేతించవలసి వస్తే కాలంతో సంకేతిస్తారు. కాలమును దాటిపోవడము అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని లేనటువంటి స్థితిని పొందడం. ఆ స్థితిని ఎవరు పొందగలరు అంటే భగవంతుణ్ణి తల మీద పెట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళొక్కళ్ళే ఆ స్థితిని పొందుతారు. భగవంతుణ్ణి తల మీద పెట్టుకోవడం అంటే బుద్ధి యందు ఆయన్ని ధరించడం. అందుకే భాగవతంలో ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. కృష్ణ పరమాత్మని వసుదేవుడు గుండెల మీద కానీ తల మీద కానీ పెట్టుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే యమున దారి ఇచ్చింది. అంటే ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించి సంతతము ఆయన యందు రమిస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రమే కాలమును దాటగలరు. కాలము మన చేతిలో ఉండదు. ఒక్క క్షణం కానీ కాలం వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ కాలం తిరిగి వస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అటువంటి కాలం ఎంత పవిత్రమైనదో అంత శక్తివంతమైనది. ఆ కాలము పరమ మాయాస్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఆ కాలమునకు ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప వెనక్కి రావడం తెలియదు. ఒక్క క్షణం జీవితంలో వృధా అయిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి మాత్రం ఆ ఒక్క క్షణకాలం రాదు. అందుకే అన్నిటికన్నా జాగ్రత్తగా వినియోగించుకోవలసినది ఏది అంటే కాలం ఒక్కటే. ఈ కాలమునందు ప్రతి జీవి ఏం కోరుకుంటాడంటే సుఖాన్నే కోరుకుంటాడు. ఏ ఒక్కడూ కూడా ఇవాళ నేను నిద్ర లేచిన తరువాత ఏదో ఒక చోట జారి పడిపోయి నా కాలు విరిగిపోవాలని, నాకు అనారోగ్యం రావాలని, నేను వినకూడని మాట వినాలని ఎవ్వరూ కోరుకోరు. అందరూ సుఖాభిలాషులే. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయినా మరి కష్టం ఎందుకు వస్తుంది? ఎందుచేత కష్టం రావడానికి కారణం ఎక్కడుంది అంటే వేదాంతము 2 కారణములు చూపించింది. ఒకటి దురితము అంది. గత జన్మలలో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మ ఏదో ఉంది. ఎవరికి తెలుసా పాపకర్మ ఉన్నదని? దాన్ని ఇవాల్టి రోజున అనుభవంలోకి తీసుకురావాలని లెక్క కట్టి దాన్ని నిర్వహించగలిగిన వాడెవరు? ఒక్క పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఒక్కడే ప్రతి జీవి యొక్క పాపపుణ్యాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని వాటిని అనుభవంలోకి తీసుకొచ్చేటప్పుడు దురితము అంటారు దాన్ని. నేను ఎప్పుడో ఒక కుక్క కాలు విరగ్గొట్టాను ఏ జన్మలోనో. నిష్కారణంగా పడుకున్న కుక్క మీదకి ఓ రాయి విసిరాను. ఆ రాయి కుక్క కాలుకి తగిలి ఆ కాలు విరిగింది. అది ఏడుస్తూ కుయ్యోమంటూ కాలు ఈడుచుకుంటూ పోయింది. నేను చేసిన దుష్కర్మ యొక్క ఫలితాన్ని నేను అనుభవించాలి. ఎలా ఇవ్వాలి పరమేశ్వరుడు? కాలమునందే ఇస్తాడు. కాబట్టి ఏదో ఒక రోజు నా సంకల్పం లేకపోయినా నాకు ఉపద్రవం జరగచ్చు, ప్రమాదం ఏర్పడచ్చు. నాకు తెలుస్తుందా?
ఇవాళ ఇలా జరుగుతుంది అని అనుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. నేను కాదు, ఉదాహరణకి నా మీద పెట్టుకు చెప్పా, ఏ జీవుడికి తెలియదు ఇవాళ ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని తాను ఊహించలేడు. తన ఊహకి తెలిసిన్నది ఒక్కటే, నేను ఇవాళ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేసి సుఖపడాలనుకుంటున్నాను అనుకుంటాడు. తను ఇవాళ సుఖపడాలనుకున్నాడని తన సంకల్పం చెల్లుతుందా? భగవంతుడు ఎప్పుడో చేసినటువంటి దురితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పాప ఫలితాన్ని మనకి ఇచ్చి బాధపడేటట్టు చెయ్యాలనుకుంటే పరమేశ్వరుడి యొక్క నిర్ణయం చెల్లుతుందా? అంటే భగవంతుడి నిర్ణయం చెల్లుతుంది. ఇప్పుడు కాలము దురితము ఈ రెండిటి మధ్య మనుష్యుడు నొక్కబడతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇక తప్పుకోవడం అన్నది సాధ్యం కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నాకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్స్ మీద బస్తాలు దింపేటటువంటి కార్మికులు ఉంటారు. వాళ్ళు మొట్టమొదట లారీని అంత దూరంలో ఉంచి ఆ వెనక ఉన్న తలుపు తెరిచి దానికి గొలుసులు పెడతారు. పెట్టి ఈ ప్లాట్ఫామ్ దగ్గర నించుని దింపడానికి యోగ్యంగా గింజలు అవి తుడుస్తూ ఉంటారు. ఒక్కో సందర్భంలో ఏమైందంటే ఒక లారీ కొద్దిగా పల్లంగా ఉండడంలో అది ఆపి ఉంది కదా అనుకున్నారు, కానీ అది ఎందుకు దొల్లిందో మరి దొల్లి వెనక్కి వచ్చేసింది. ఇతను ఆ ప్లాట్ఫామ్ అంచున నిలబడి అటు తిరిగి చూస్తున్నాడు. వెనక నుంచి లారీ వచ్చేసి ఆ తలుపు అతన్ని నొక్కింది. అతను ముందుకెళ్ళిపోదామంటే ప్లాట్ఫామ్, వెనక్కి వెళ్ళిపోదామంటే లారీ తలుపు. లారీని తొయ్యలేడు, ప్లాట్ఫామ్ని తొలగించలేడు. ఈ రెండిటికి మధ్య నొక్కుడు పడిపోయాడు. ఆ నొక్కుడు పడిపోవడంలో అతని శరీరం సగానికి తెగిపోయింది. తెగిపోయి రెండు ముక్కలైపోయి ప్రాణం విడిచిపెట్టేశాడు. దురితము కాలము ఈ రెండు అలా నొక్కుతాయి జీవుణ్ణి. అది తప్పుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈశ్వరుడి శాసనమై ఇవాళ నేను నీకు నువ్వు గత జన్మలలో చేసిన ఈ పాపానికి ఈ ఫలితం ఇస్తున్నానని ఈశ్వరుడు అన్ననాడు. ఆ దురితము తోసుకొచ్చేస్తుంది. కాలము ఆగదు. ఏ ఘడియలో అది జరగాలో అది దగ్గరికి వస్తుంది. రెండిటి మధ్య నొక్కుడు పడిపోతాడు. ఈ నొక్కుడు పడిపోయినప్పుడు రక్షించగలిగిన వాడు లేడా? అది సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రశ్న. అంటే ఉన్నాడు. ఎవరు వాడు? ఎవడు కర్మ ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే రక్షిస్తాడు. ఆ ఈశ్వరుడికే ఒక లక్షణం ఉంది. పాప ఫలితాన్ని ఇస్తున్నవాడే పాప ఫలితాన్ని ఇచ్చే లోపల వాడు మనుష్యుడు కాబట్టి బుద్ధి మార్చుకుని భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని పొంది, ఈశ్వర నేను ఈ మనుష్య ఉపాధిలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ఏవో పాపము పుణ్యము కూడా చేశాను, తెలియక అప్పుడు పాపం చేశాను, ఇప్పుడు నువ్వు దాని ఫలితాన్ని ఇస్తే నేను తట్టుకోలేను, అందుకని దయచేసి నాకు అంత తీవ్రమైన శిక్ష వెయ్యవద్దు అని ప్రార్థన చేస్తే, ఈశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై జరగవలసినటువంటి పెద్ద దుఃఖాన్ని పెద్ద ప్రమాదాన్ని తగ్గించేసి చాలా చిన్నదిగా మారుస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.